హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మనం ముందు క్లాసుల్లో ఏం నేర్చుకున్నామంటే స్వరస్థానాలు, సప్తస్వరాలు అంటే ఏంటి, సప్తస్వర నామాలు ఏంటి, కీబోర్డు మీద ద్వాదశ స్వరాలు అంటే వాటిని సా, రీ వన్, రీ టూ, గావన్, గాటు, మావన్, మాటు, పా, దావన్, దాటు, నీవన్, నీటు, ఇలా 12 స్వరాల గురించి చర్చించుకున్నాం. ఆ 12 స్వరాల్లో కూడా మనం మేజర్ స్కేల్స్ నేర్చుకున్నాం, మైనర్ స్కేల్స్ కూడా నేర్చుకున్నాం. మనం కీటోన్, టోన్, టోన్, సెమీటోన్, టోన్, 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 సెమీటోన్ ప్రకారం, ఆ ఫార్ములా ప్రకారం అన్ని మేజర్ స్కేల్స్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం మైనర్ స్కేల్స్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే క్లాసుల్ని మనం నేర్చుకున్నాం. ఈ క్లాసులు వినాలంటే ముందు వీడియోలు మీరు అందరూ కంపల్సరీగా చూడాల్సిందే. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, కొన్ని పాటల్లో ఘాటు, గావన్ అనేవి తేడాలు వస్తున్నాయి సార్. అంటే గావన్ కొన్ని పాటల్లో గావన్ వచ్చే ప్లేసు ఘాటు అవుతుంది, రీ1 వచ్చే రీ2 వచ్చే ప్లేసు రీ3 అవుతుంది. అలా తేడాలు మాకు అర్థం అవ్వట్లేదండి, అవి ఏంటి అని నన్ను అడిగారు. దానికి నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నాకు తెలిసిన మేరకు. అది మీరు జస్ట్ ఆ క్లారిఫికేషన్తో మీరు డౌట్ క్లియర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అయితే అవి తెలియాలంటే మనకి ముందు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సప్తస్వరాలు. సప్తస్వరాలు అంటే ఏంటి మీకు తెలుసు. సప్తస్వరాలు అంటే ఏంటంటే సా, రీ, గా, మా, పా, దా అని 7 స్వరాలు. 7 స్వరాలనే మనం సప్తస్వరాలు అని పిలుస్తాం. అక్కడ సా ఒకటే ఉంటుంది, పా ఒకటే ఉంటుంది. కానీ రీ1, రీ2, గావన్, ఘాటు అని రెండేసి ఉంటాయని చెప్పాను. కానీ ఆ రీ1, రీ2లో ఆ గావన్, ఘాటులో ఒక రీనే పెట్టాలి, ఒక గానే పెట్టాలి. అలాంటివి మనకి సంపూర్ణ రాగంలో మనకి 72 మేళకర్తల్లో మనకి సంపూర్ణ రాగం సరిగమ పదనిస ఉంటుంది కదా. అందులో సా, రీ, గా, మా, పా, దా, ని, స, సరిగమ పదని స, అలా మనకి ఒక మూర్ఛన, అసెండింగ్ అనేది సరిగమ పదనిస, డిసెండింగ్ అనేది సందర్భమగరిస ఉంటే సంపూర్ణ రాగం అంటాం. అందులో మనకి రీ గాని, గా గాని, మా గాని, దా గాని, నీ గాని, అది దావన్ అయినా అవ్వచ్చు, డాటు అయినా అవ్వచ్చు, నీవనైనా నీటు అయినా, ఏదైనా సరే మనకి ఒకటే ఉండాలి. ఈ 7 స్వరాలని కూడా మనం ఏంటంటే సప్తస్వరాలు అంటాం. ఒక రాగంలో మనకి సప్తస్వరాలు ఉంటాయి సంపూర్ణ రాగంలో. కానీ ఆ సంపూర్ణ రాగం కాకుండా ఒక ఆక్టేవ్ అంటే ఒక సి తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. ఒక సి తీసుకుంటే మళ్ళీ ఆ చివరి రెండో సి తీసుకుంటే ఈ సి నుంచి ఈ సి మధ్యలో గల మొత్తం స్వరాలన్నింటినీ కలిపి మనం ద్వాదశ స్వరాలు అంటాం. అంటే ఆ మధ్యలో మనకి 12 స్వరాలు ఉంటాయి అన్నమాట. వీటినే మనం ఏమంటామంటే ద్వాదశ స్వరాలు. అంటే సా, రీ1, రీ2, గావన్, ఘాటు, మావన్, మాటు, పా, దావన్, దాటు, నీవన్, నీటు. ఇలా మనం నీవన్, నీటు, గావన్, ఘాటు అని నేర్చుకునే కంటే వాటి యొక్క ఫుల్ ఫామ్ మనం నేర్చుకున్నట్లయితే సప్తస్వరాల్లో షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అని చెప్తాం సప్తస్వరాల్లో. అయితే మనకి ద్వాదశ స్వరాల్లో మనకి ఏం చెప్తామంటే, ఇక్కడ సీని సా అని తీసుకున్నాం అనుకోండి, సా, రీ1, రీ2, గావన్, ఘాటు అలానే తీసుకుంటాం కదా. ఇప్పుడు సపోజ్ డీని సాగా తీసుకుంటే ఇది సా, రీ1, రీ2, గావన్, ఘాటు. సపోజ్ సి షార్ప్ని సాగా తీసుకుంటే సా, రీ1, రీ2, గావన్, ఘాటు, మావన్, మాటు, అలా వెళ్తాం అనమాట. ఎగ్జాంపుల్ నేను ఏంటంటే సీనే తీసుకున్నాను సాగా. అంటే సీని సాగా తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుందని సీనే తీసుకున్నాను. సాగా తీసుకుంటే ఇక్కడ రీ1ని మనం ఏమంటామంటే శుద్ధ రిషభము అని చెప్తాం. 2 రిషభాలు కాబట్టి ఒక రిషభాన్ని మనం శుద్ధ రిషభము. రీ2 అనేది చతుశ్రుతి రిషభము. మళ్ళా గావన్ అనేది సాధారణ గాంధారము, అంతర గాంధారము. తర్వాత మావన్, మాటు, ఇవి 2 ఉన్నాయి. మావన్ అనేది శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యమము. మళ్ళీ పా అనేది ఒకటే ఉంది, పంచమము. మళ్ళీ సేమ్ దావన్ శుద్ధ దైవతము, దాటు చతుశ్రుతి దైవతం, నీవన్ కైసిక నిషాదము, అండ్ నీటు కాకలి నిషాదం. అంటే మొత్తం మనకు 12 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13th వన్ అనేది మళ్ళీ సానే షడ్జమం అనమాట. అంటే ఈ 12 అంటే ద్వాదశ, ద్వి అంటే 2, దశ అంటే 10, ద్వి ప్లస్ దశ ద్వాదశ అంటే 12 స్వరస్థానాలని కలిపి మనం ద్వాదశ స్వరస్థానాలు అని చెప్తాం. అయితే ఇవి కాకుండా షోడశ స్వరస్థానాలు మనకి సా నుంచి సా వరకు 12 ఉన్నాయి. అవి కాకుండా షోడశ స్వరస్థానాలు అంటే ఇంకో 4 వస్తాయి స్వరాలు. ఏంటంటే రీలు 3 ఉంటాయి అన్నమాట. రీ3 అనేది ఒకటి కొత్తగా వస్తుంది. అదేవిధంగా గా3 ఇంకోటి కొత్తగా వచ్చింది. ఇది పూర్వాంగం.
ఉత్తరాంగంలో మనకి రీ ప్లేస్లో దా3 వస్తుంది. అదేవిధంగా గా ప్లేస్లో నీ3 వస్తుంది. అంటే మనకి 4 స్వరాలు యాడ్ అయ్యాయి మళ్ళా. కానీ ఈ 4 స్వరాలు కూడా మనకి కీబోర్డ్‌లో గానీ, ఏ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌లో గానీ, ఏ గాత్ర సంగీతంలో గానీ ఎక్స్‌ట్రాగా మనకి ప్లేస్‌మెంట్స్ ఉండవు. మరి ఎలా? ఈ 4 స్వరాలు ఎలా షోడశ స్వరస్థానం ఏర్పడ్డాయి అనే విషయం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఎలా ఏర్పడ్డాయి? మనకి కీబోర్డ్‌లో సి స్కేల్ తీసుకుంటే సా, రీ1, రీ2, గా1, గా2 అలా ఉన్నాయి కదా! ఇందులో రీ3 అంటే సా తర్వాత రీ వచ్చింది, రీ2 వచ్చింది. రీ3 మరి ఇక్కడ కీ లేదే. ఏం చేస్తాం? సా వచ్చింది, రీ1 వచ్చింది, రీ2 వచ్చింది. రీ3కి ఎక్స్‌ట్రాగా కీ లేదు. అందుకని అంతకుముందు దీన్ని గాని డిసైడ్ చేసాం. ఏంటని డిసైడ్ చేసాం? గా1గా డిసైడ్ చేసాం. అంటే సాధారణ గాంధారం కింద డిసైడ్ చేసాం. మరి రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి రీ1, రీ2 ఆ గా1నే మనం రీ3గా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఆ గా1నే రీ3గా కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకి ఇది ఏంటంటే షట్‌శ్రుతి రిషభము ఏర్పడుతుందన్నమాట. ఈ రీ3ని మనం ఏమంటామంటే షట్‌శ్రుతి రిషభము అని చెప్తాం అన్నమాట. అంటే కొన్ని రాగాల్లో గా1 అనే ప్లేసు అనేది రీ3గా పిలువబడుతుంది. ఎందుకు అలా పిలువబడుతుందంటే మనకి ఒకే రాగంలో 2 గాలు, 2 మాలు ఉండవు. ఒక అసెండింగ్ ఆర్డర్‌లో సరిగమ పదనిస అని ఉంటది. సనిదప మగరిస ఉంటది. లేకపోతే కొన్ని స్వరాలు లోపించాయనుకోండి. సగమ పనిస, సగమ ధనిస అదే హిందోళ రాగం. సరిగప దశ మోహన రాగం, సరిగప నిస ఇంకా హంసధ్వని రాగం. ఇలా స్వరాలు లోపిస్తాయి. కానీ ఏ మూర్ఛంలో కూడా సగగమ, పదదని అని ఉండవు. రెండేసి ఉండవన్నమాట. అలా రెండేసి ఉండకుండా మనకి ఉదాహరణ నాటరాగం తీసుకున్నాం అనుకోండి. మీ అందరికీ తెలిసినటువంటి రాగం నాటరాగం. ఇది తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే మహాగణపతిని పాడని ప్లేసే ఉండదు. గణపతి మీద మహాగణపతిం అని పాడటం అనే ఒక కీర్తన ఉంటుంది. అందులో మనకి ఆ స్వరాల్లో మనకి రీ1 ఉండదు, రీ2 ఉండదు. మరి 2 రీలు లేకుండా రాగం ఉండదు కదా! అప్పుడు అందులోనే మనకి ఏంటొచ్చిందంటే రీ3 వచ్చిందనమాట. ఆ రీ3నే అంతకుముందు మనం గా1గా అనుకున్నాం కదా! ఆ ప్లేస్‌నే మనం రీ3 అంటాం అన్నమాట. అది అంటే గా1 యొక్క సౌండు, రీ3 యొక్క సౌండు ఒకటే. కానీ ఒక్కొక్క రాగంలో అది గాను, ఏదో ఒక రాగంలో రీగాను పిలువబడుతుంది. కానీ ఆ ప్లేస్‌మెంట్ ఒకటే, ఆ సౌండ్ ఒకటే. అదే విధంగా మనకి గా1, గా2, గా3 ఇవి కూడా అలానే వస్తాయి. మనం అంతకుముందు ఏమని చెప్పుకున్నాం? ఇది గా1 అని చెప్పుకున్నాం, ఇది గా2 అని చెప్పుకున్నాం. కానీ షోడశ స్వర స్థానాల్లోకి వచ్చేసరికి ఈ గా1 గా2గా మారిపోవాలి. అదేవిధంగా ఇక్కడ గా2 గా3గా మారిపోవాలి. అంటే దానికి ముందు ఉందన్నమాట అది. ఏంటంటే అది గా1. అంటే గా1, గా2, గా3. కానీ గా1 అనేది ఆల్రెడీ ప్లేస్‌మెంట్ ఏంటది? సా, రీ1, రీ2. రీ2 అంటే అర్థం ఏంటి? చతుశ్రుతి రిషభం. రీ2 అంటే చతుశ్రుతి రిషభం. మరి దాన్నే మనం గా1గా కన్వర్ట్ చేసుకోవాలి. దాన్నే మనం ఏమంటామంటే శుద్ధ గాంధారం అంటాం అన్నమాట. శుద్ధ గాంధారం. శుద్ధ గాంధారం అన్నా, చతుశ్రుతి రిషభం అన్నా ఒకటే. అంటే వాటి యొక్క ప్లేస్‌మెంట్ ఒకటే. దాని యొక్క సౌండ్ ఒకటే. కానీ ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క విధంగా పిలువబడాలి. ఏదైనా ఒక రాగంలో దాన్ని మనం శుద్ధ గాంధారంగా పిలువబడుతుంది. ఇంకేదైనా రాగంలో మనం చతుశ్రుతి రిషభంగా పిలువబడుతుందన్నమాట. అంటే మనకి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే చతుశ్రుతి రిషభం యొక్క సౌండు, శుద్ధ గాంధారం యొక్క సౌండు ఒకటే. అదేవిధంగా సాధారణ గాంధారం యొక్క సౌండు రీ3, షట్‌శ్రుతి రిషభం యొక్క సౌండు ఒకటే. ఇది పూర్వాంగంలో ఉన్నటువంటి మనకి అంశాలు. అదేవిధంగా ఉత్తరాంగంలో మనకి సా, రీ1, రీ2, గా1, గా2, మావన్, మాటు, పా, దావన్, దాటు. ఇక్కడ దావన్, దాటు. ఇక్కడ దా3 కూడా వస్తుందన్నమాట. ఆ దా3 అంతకు ముందు కూడా మనకి ఏంటని పిలువబడింది? కైశిక నిషాదం. కైశిక నిషాదం అంటే నీ1 కింద పిలువబడింది అంతకుముందు. ఆ నీ1 అనేది నీ2 అయిపోతుంది షోడశలో. అంటే మనకి ఇక్కడ దావన్, దాటు, దా3 సేమ్ దీనిలాగే. ఇక్కడ మళ్ళీ నీ1 అనేది ఏంటంటే నీ1, నీ2, నీ3 వాటి యొక్క పేర్లు ఏంటవుతాయి? ఇక్కడ సేమ్ ఇలాగే. ఇక్కడ శుద్ధ రిషభం అనేది అక్కడ చతుశ్రుతి దైవతం, శుద్ధ దైవతం. ఇక్కడ చతుశ్రుతి రిషభం అనేది అక్కడ చతుశ్రుతి దైవతం. ఇక్కడ షట్‌శ్రుతి రిషభం అనేది షట్‌శ్రుతి దైవతం కింద సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. అంటే సా, రీ1, రీ2, రీ3 అయిపోయింది. మళ్ళా అదే విధంగా
కాకల నిషాదం, కైసిక నిషాదం, కాకల నిషాదం. కైసిక నిషాదానికి ముందు మనకి నీవన్ ఉంటుందనమాట. అది ఆల్రెడీ నీవన్ అనేది మనకు అంతకుముందు ఏంటంటే చతుశ్రుతి దైవతం కాబట్టి ఆ చతుశ్రుతి దైవతాన్నే నీవన్ నిలిపిస్తాం. ఆ నీవన్కే కొత్త పేరు అది దాన్ని ఏమంటామంటే శుద్ధ నిషాదము అని పిలుస్తాం నీవన్ని. నీటుని కైసిక నిషాదం, నీత్రిని కాకల నిషాదం అని పిలుస్తాం. అంటే ద్వాదశ స్వరస్థానాల్లో ఉన్న నెంబరింగు షోడశ స్వరస్థానాల్లో ఉన్న నెంబరింగ్ మారిపోతాయి అన్నమాట. ద్వాదశ స్వరస్థానాల్లో ఘాటు అనేది షోడశ స్వరస్థానాల్లో గావన్ కింద మారిపోతుంది. ద్వాదశ స్వరస్థానాలలో గావన్ అనేది షోడశ స్వరస్థానంలో ఘాటుగా మారుతుంది అనమాట. ఈ విధంగా మారుతుంది. అందుకని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. సాధారణ గాంధారాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, రెండిట్లోనే ఒకటే. అంతర్గాంధారం గాత్రి, ద్వాదశ స్వరస్థానాల్లో అంతర్గాంధారం ఘాటు అవుతుంది అనమాట. అలా అనమాట. ఇప్పుడు మొత్తం సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ఏ విధంగా చెప్పాలని చెప్తాను. షోడశ స్వరస్థానాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, షోడశ స్వరస్థానాలు షోడ అంటే షట్ అంటే 6, మళ్ళా దశ అంటే 10, 10 + 6 16 స్వరాలు. అంటే అందుకని దాన్ని మనం షోడశ స్వరస్థానాలు అంటాం. ఇప్పుడు మనం సా, రీ1, రీ2, రీ3. ఇక్కడ ఈ రీ3కి ముందు మళ్ళీ వచ్చేయాలన్నమాట. అది గావన్ అవుతుంది అనమాట. ఆ రీ3 అనేది ఘాటు అయిపోతుంది ఇక్కడ. అంటే సా, రీ1, రీ2, రీ3, మళ్ళా గావన్ ఘాటు గాత్రి, మళ్ళా మావన్ మాటు కామనే, పా కామనే, మళ్ళీ దావన్ దాటు దాత్రి. ఈ దాత్రి దగ్గరికి మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వచ్చామనుకోండి, అదే మనకి నీవన్ అనమాట. నీవన్, నీటు, నీత్రి, మళ్ళీ సా అనేది మామూలే. ఇది మనకి ద్వాదశ స్వరస్థానాలకి షోడశ స్వరస్థానాలకి ఉన్నటువంటి తేడా. దాన్ని మనం కీబోర్డ్ మీద ఒకసారి చూద్దాం. అదే ఇది జస్ట్ హార్మోనికా. దీనిలో సి స్కేల్ అనేది తీసుకుంటే సా, రీ1, రీ2, రీ3, మళ్ళీ ఈ రీ3కి ఒక స్టెప్ ముందుకు వస్తాం. గావన్ ఘాటు గాత్రి అనమాట. మళ్ళా మావన్ మాటు, మళ్ళా పా, మళ్ళా దావన్ దాటు దాత్రి, దాత్రికి ఒక స్టెప్ ముందుకు వస్తే నీవన్ అనమాట. నీవన్, నీటు, నీత్రి. ఇలా మనం షోడశ స్వరస్థానాలని మనం కీబోర్డుపై గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనం ఏ పాట కావాలన్నా, ఏ అన్నమయ్య కీర్తన కావాలన్నా, ఏ త్యాగరాజ కీర్తన కావాలన్నా, ఏదైనా ఎనీ కంపోజిషన్ కావాలన్నా, మనం దాన్ని ఒక పేపర్ మీద ఒక నొటేషన్ రూపంలో రాయాలి. ఒక లిపి. ఆ లిపిని చూసి మనం కీబోర్డ్ కానీ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, వయలిన్, కీబోర్డ్, ఇంకా గిటార్, ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఈ యొక్క తేడా మనకు తెలిస్తేనే మనం వాటి యొక్క తేడా మనం గుర్తిస్తేనే ఆ స్వరం, ఆ పాట యొక్క ట్యూన్ కరెక్ట్గా మనం ప్లే చేయొచ్చు అన్నమాట. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని నాకు తెలిసిన మేరకు నేను వివరించాను. ఇంకా నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కామెంట్స్ పెట్టండి, ఇబ్బంది లేదు. అది తప్పు అయితే దాన్ని మళ్ళీ రైట్ని కనుక్కొని మళ్ళీ దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను ఇంకా బాగా వివరించగలుగుతానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ ద్వారా అడిగినా సరే నేను చెప్పడానికి ఎప్పుడు కూడా రెడీగా